ప్రైజ్ ద లార్డ్. బుధవారము సెప్టెంబర్ 4, 2024. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీయు వారికి వినిపింపబడెను. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 30వ వచనం. తిరిగి కనుగొనుట. ప్రత్యేకమైన 1937 వాండరర్ W24 కారుకు అసాధారణ చరిత్ర ఉంది. ఈ కారు నేతాజీని కోల్కతాలోని అతని పూర్వీకుల ఇంటిలో బ్రిటిష్ వారు నిర్బంధించినప్పుడు తప్పించుకోవడంలో సహాయపడింది. కారు చరిత్రతో సంతోషించిన ఆడి బృందం దానిని పునరుద్ధరించడానికి దాదాపు 6 నెలల సమయం వెచ్చించింది. నేతాజీ యొక్క గొప్ప విడుదల 75వ వార్షికోత్సవం సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ 2017లో ఈ అరుదైన ఆవిష్కరణను ప్రజల ముందుకు తీసుకుని వచ్చారు. దాచిన నిధులు అనేక రకాలుగా రూపాంతరం చెందాయి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కోల్పోయిన నిధి యొక్క మరొక ఆవిష్కరణ గురించి మనం చదువుతాము. యోషియా ఇశ్రాయేలు రాజుగా 18 సంవత్సరాల పరిపాలనలో యెరూషలేములోని ఆలయాన్ని మరమ్మత్తు చేయడం ప్రారంభించాడు. ఈ ప్రక్రియలో యాజకుడైన హిల్కియా ఆలయంలో ధర్మశాస్త్రము గల గ్రంథాన్ని కనుగొన్నాడు. పాత నిబంధనలోని మొదటి 5 పుస్తకాలైన ధర్మశాస్త్రం శత్రువుల దాడికి గురికాకుండా సురక్షితంగా ఉంచడానికి దశాబ్దాల ముందే దాచి ఉండవచ్చు. కాలక్రమేణా దానిని సులభంగా మర్చిపోయారు. ఈ ఆవిష్కరణ గురించి రాజైన యోషియాకు చెప్పినప్పుడు అతను కనుగొన్న దాని ప్రాముఖ్యతను గ్రహించాడు. యోషియా ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక చోటికి పిలిచి ధర్మశాస్త్ర గ్రంథం మొత్తాన్ని చదివాడు. తర్వాత వారు దానిలో వ్రాయబడిన దాని ప్రకారం తమకు తాము కట్టుబడి ఉన్నారు. నేటికి మన జీవితాలకు ముఖ్యమైనది బైబిల్లోని మొత్తం 66 పుస్తకాలను ఉపయోగించుకునే అద్భుతమైన ఆశీర్వాదం మనకు ఉంది. ఇది అనంతమైనది, విలువైన నిధి. బైబిల్ ఒక నిధి అని మీకు ఎలా తెలుసు? ఆలోచన చేయండి. ప్రార్థన. పరలోకపు తండ్రి, ఈ లేఖనాల నిధిలో ఆనందించడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.